హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూస్. ఈరోజు మనము సగ్గుబియ్యం, జొన్న రవ్వ కలిపి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి నైట్ అంతా నానబెట్టి తీసుకున్న పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రాత్రంతా నానబెట్టుకున్న జొన్న రవ్వని 1 కప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని ఇట్లా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి రుచికి సరిపడా సాల్టు, పావు కప్పు పులిసిన పెరుగు తీసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిట్లకి ఆయిల్ రాసుకొని ఇట్లాగా ఇడ్లీ పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిన తర్వాత ప్లేట్లని బయటికి తీసి 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఇడ్లీని తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం, జొన్న రవ్వ ఇడ్లీ రెడీ అయిపోతాయి. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి.